హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. నానమ్మ నా కోసం సర్ప్రైజ్ గిఫ్ట్ తెచ్చారనమాట. అదే మీకు చూపిస్తున్నాను కదా, ఈ శారీనే. శారీ తెస్తున్నాను అన్నారు కానీ ఎందుకనేది మామూలుగా చెప్పలేదు. నీ పుట్టినరోజు వస్తుంది కదా, అప్పుడు నువ్వు కట్టుకో చీర అని చెప్పేసి కుట్టించుకో అని చెప్పేసి చేతికి ఇచ్చారనమాట. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి 1 మంత్ క్రిందట ఒక శారీ తీసుకొచ్చారు. అలాగే తీసుకొస్తున్నారేమో అనుకున్నాను. అది బ్లాక్ కలర్ శారీ. పుట్టినరోజు నాడు ఎందుకు బ్లాక్ కలర్ శారీ కట్టుకోవడం, ఇప్పుడు ఇది కట్టుకో, తర్వాత ఏదన్నా ఫంక్షన్ ఉంటే అది కట్టుకుందుగాను అనేసి అంది. అది కూడా చూపిస్తాను మీకు. ఈ బ్లౌజు స్టిచ్చింగ్ చేయించుకున్న తర్వాత వీడియో పోస్ట్ చేస్తాను. శారీ అయితే నాకు బాగా నచ్చింది. చిన్న బోర్డర్ వచ్చింది, లేస్ వచ్చింది. నాకు బాగా నచ్చింది. అంటే నానమ్మ ప్రేమతో తీసుకొచ్చింది కదా, అందుకు. మా చెల్లికి కూడా తీసుకొచ్చారు. అది ఆనియన్ కలర్ అనమాట. ఇది మాత్రం బర్త్డేకి స్పెషల్గా తీసుకొచ్చారని చెప్పేసి నా దగ్గర ఉంచేసుకున్నాను. తనకి ఇచ్చేసాను. మీకు ఇంకోసారి చూపిస్తాను. ఇది బ్లాక్ కలర్ శారీ. అది ఇందాక అన్నాను కదా, బ్లాక్ కలర్ శారీ అని నానమ్మ తెచ్చారని. అదే ఇది. దీనికి పెద్ద బార్డర్ అనేది వచ్చింది. 2 సైడ్స్ కూడా బార్డర్ ఇచ్చారు. పెద్ద పెద్ద పువ్వులు ఉన్నాయి. బ్లాక్ కలర్ మీద వైట్ పువ్వులు వచ్చాయి. కొంచెం చూడడానికి ఇది బ్లాక్లా లేదు, ఇంక్ నీలంలా ఉంది. అయినా సరే నాన్నమ్మ వద్దు అన్నారు, ఇది కట్టుకోవద్దు అదే కట్టుకో అని చెప్పేసి అన్నారు. దీంట్లో బ్లౌజ్ పీస్ కూడా వచ్చింది. అది చిన్న చిన్న చుక్కలతో వచ్చింది. స్టిచ్చింగ్ చేయించుకుని చూపిస్తాను. స్టిచ్చింగ్ కంప్లీట్ అయిన తర్వాత చూపిస్తాను. బ్లౌజ్ పీస్కి పెద్ద బార్డరే వచ్చింది. ఏ టైప్ బ్లౌజ్ సెట్ అవుతుందో కమెంట్ చేయండి. రెండిట్లో ఏ కలర్ బాగుంటుంది అనేది కూడా కమెంట్ చేయండి. నచ్చితే వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ మాత్రం కంపల్సరీ చేయండి. బాయ్.